ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో ఉన్నాము. అయితే వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి ఆలయం కిటకిటలాడుతుంది. అలాగే ఈరోజు హుండీ లెక్కింపు కూడా ఉంది. భద్రకాళి ఆలయ ఈవో గారు ఉన్నారు మనతో పాటు, సునీత మేడం. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే హుండీ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి ఇప్పుడు వసంత నవరాత్రి ఉత్సవాలు దేవస్థానంలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడాను అమ్మవారికి రోజు ఒక్కొక్క రకమైన పువ్వులతోటి లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, సమ్మర్ కాబట్టి చలువ పందిళ్ళు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హుండీ కౌంటింగ్ కూడా జరుగుతున్నందున హుండీ కౌంటింగ్కి విచ్చేసినటువంటి కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి భోజన సదుపాయాలు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు ఇట్లాంటి సదుపాయాలన్నీ పోలీస్ బందోబస్తు మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజుకు చేరుకుంది కదా, ఈరోజు ఎలాంటి పుష్పాలతో అర్చన చేయబోతున్నారు? ఈరోజు అమ్మవారికి గన్నేరు పుష్పాలతోటి అమ్మవారిని ఈరోజు లక్ష పుష్పార్చన నిర్వహించడం జరుగుతుంది. హుండీ లెక్కింపుకు సంబంధించి ఎంతమంది సిబ్బంది వచ్చారు మేడం? మనకి మొత్తం కూడాను 150 మెంబర్స్, మార్నింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, మొత్తం 150 మెంబర్స్ ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం ఎంత సంఖ్యలో వస్తుందని అంచనా వేస్తున్నారు హుండీ లెక్కింపు? 1 crore. ఇది 4 monthsకి సంబంధించిన హుండీ అమౌంట్ దాదాపుగా 1.5 వరకు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పటి వరకు అయిపోతుంది మేడం హుండీ లెక్కింపు? ఈవినింగ్ 6-7 వరకు కంప్లీట్. చూసారు కదా, ఈరోజు అమ్మవారి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్న సందర్భంగా గన్నేరు పుష్పాలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే హుండీకి సంబంధించి కూడా 4 నెలల నుండి హుండీ లెక్కింపు ఈరోజు చేస్తున్నారు. దానికి సంబంధించి ₹1,00,00,000 వరకు వస్తుంది అని అంచనా వేస్తున్నారు ఆలయ ఈవో గారు. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.